సో ఇప్పుడు రూల్స్ మాట్లాడుకున్నట్టయితే ఒక్కొక్కడు దీని నిండా బిర్యానీ అయితే తినాల్సి ఉంటది. ఎవరు తక్కువ టైంలో తింటాడో వాడు విను. ఎప్పుడు చూసినా వీడిని ఫస్ట్ ఉంటాను ఉంటే వాడు ఉంటాను లేకపోతే నేను ఉంటారా ఫోర్త్ వాడుంటాను లేకపోతే నేను ఉంటాను. ఏమైందా పని ముద్ద పెట్టుకో 2 అడుగులు అటు పెరుగుతారా తెలియదు వీనికి మోసం చేద్దాం అవుతాను నిన్ను. అయిపోయింది దాంట్లో లేనే లేదు ఇలా అయ్యా ముద్దైనా సారు ఇంత వెళ్తాను ఇంకేమున్నా అమ్మ తోడు. సో గైస్ ఇక్కడ మా సెటప్ అంతా చూస్తే మీకు అర్థమై ఉండొచ్చు. ఈ రోజు మేము చేయబోతున్నాం బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్. రెడ్ బకెట్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ విత్ థమ్స్ అప్ 170 సార్ 180 రూపీస్. సో ఇప్పుడు రూల్స్ మాట్లాడుకున్నట్టయితే ఒక్కొక్కడు దీని నిండా బిర్యానీ అయితే తినాల్సి ఉంటది. ఎవరు తక్కువ టైంలో తింటాడో వాడు విను. థమ్స్ అప్ అనేది వాళ్ళ ఇష్టం, తాగొచ్చు లేకపోతే లేదు. థమ్స్ అప్ అయితే మ్యాండేటరీ కాదు, బిర్యానీ బకెట్ అయితే మ్యాండేటరీ. మొత్తం తినాలి, ఎవరు తక్కువ తింటే వాడు విను. గైస్ నాకు భయం అవుతుంది ఈ రోజు. మేము దీనికోసం అరటాకులు ప్రిఫర్ చేస్తాం, ప్లేట్లు కాదు అరటాకులు తింటాం. చూద్దాం ఇప్పుడైతే ఎవరు ఫస్ట్ అయితే స్పెషల్ గా చెప్పేది ఏంటంటే ఇట్లా బుద్ధి నెంబర్లు అయితే నాకు వద్దు, అది మాకు నమ్మకం లేదు, న్యాయం అనిపించలేదు కాబట్టి చిట్టీలు అయితే నెంబర్లు ఇస్తాం. వాళ్ళు తీసుకుంటే కథ అనేది. గైస్ మీరు చూస్తే ఇక్కడ మా ఇప్పుడు 4 చిట్లు వేసుకున్నాం 1 2 3 4 అని. ఇవి మడత పెట్టి చిట్లు వేస్తా, ఎవరికి వస్తుందో వాళ్ళు ఆ నెంబర్ అన్నట్టుగా మడత పెట్టి ఇప్పుడైతే చిట్లు వేస్తానా. ఎవరికి ఏ చిట్టు వస్తే అదే గుంజుకోకూడదా, వేసినాక మెల్ల తీసుకోరి. చెప్పొద్దు ఇక వీళ్ళని, మా దరిద్రం చూసుకుంటే ఆగు. చెప్పండి వాళ్ళ క్లారిటీగా. ఫస్ట్ ఈడు, సెకండ్ నేను, చిన్న, ఫోర్త్ రాకేష్. ఇప్పటిదాకా భయపడుతుండే ఖచ్చితంగా గెలుస్తాం. ఇప్పుడైతే స్టార్ట్ అవుతాం. ఇప్పుడైతే మనం ఫస్ట్ అభినందన మన నెంబర్ 1 ఏమంటారు దాన్ని అంటారు వాడే చెప్పుకుంటాను. దీంట్లోకి మొత్తం వేసుకుంటావా సగం వేసుకుంటావా నీ ఇష్టం. అక్కడ స్టార్ట్ కాగానే వేసుకుని తినాలి. అట్లే తింటావా నీ ఇష్టం. 3 2 1 స్టార్ట్. ఇది పద్ధతే తినాలి. గింతుంది ఎందుకు వేసి ఓడిపోతా అని అట్లా అది కాదు, తినాలి. హౌ టు ట్రై చేయముందు గందుకే గైస్. ఎక్సర్సైజ్ అంటే చెయ్యి కొంచెం అటు లేచుడు ఇట్లా టిప్స్ ఇస్తాను రాకేష్. స్పేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది పట్టుకొని తెద్దామన్నా నువ్వు ముచ్చట తింటే కాదు, ఈయనే కూర్చొని తినాలని కూడా లేదు, ముద్ద పెట్టుకొని నడవచ్చు కూడా, ఆ ఆప్షన్ కూడా ఉంది మనకి. ఇంకా టైం ఎక్కువ ఏం చెప్తాడు. థమ్సప్ తాగుతావా? అది కూడా తాగడం. గైస్ యాక్చువల్లీ సెకండ్ మనోడే, టైం ఎంత అవుతుందో అది తర్వాత నేను ఓడిపోతాను. ఎప్పుడు చూసినా వీడిని ఫస్ట్ ఉంటాను ఉంటే వాడు ఉంటాను లేకపోతే నేను ఉంటారా ఫోర్త్ వాడుంటాను లేకపోతే నేను ఉంటాను. ఎప్పటికీ న్యాయానికే మొగ్గు చూపాలి మనం. వాడు తింటాడు మన మధ్యలో చేయలేదు. 10 సెకండ్స్ పోయిందంటే గమ్మటే బాగా తింటాడు కదా. నేను అందుకే అంటా టార్గెట్ ఇచ్చినట్టే ఉన్నాడు గట్టిగా. గైస్ వీడు బిర్యానీ తినలేక సత్తాను కదా, నాది చూడండి. వాడు థమ్స్ తాగమంటే వీడు అమ్మో అంటాడు. వాడు థమ్స్ తాగుతాడు, మంచి నీళ్ళు తాగుతాడు, ఈ సల్ల తాగుతాడు, ఉల్లిగడ్డలు తింటాడు, బిర్యానీ తింటాడు, మళ్ళీ గెలుస్తాడు వీడు. నాకు అట్లా కావాలని కోరిక. వీళ్ళందరికన్నా నేను కొంచెం లావుంటా కానీ నేను తినలేను ఇది. ఇట్లా ఈ ఛాలెంజ్ కాబట్టి తింటారా కానీ కొంచెం డౌట్ గా ఉన్నది బిర్యానీ. వీడు అట్లా అన్నాడంటే ఖచ్చితంగా తింటాడు. బాధ చూడండి, సృష్టి సెకండ్ నెంబర్ మీరు వాళ్ళు తింటే నేను ఇచ్చేస్తా. సెకండ్ నెంబర్ వాళ్ళు నడుకో ఓవెన్ లో పెట్టుకోవచ్చు. నన్ను ఊడిపోద్దామనే ఎటు పెట్టి ఉన్నది
వీడు మాట్లాడుకుంటా టైం పాస్ చేస్తా తినరా అంటే చెప్తే పోతుంది టేస్ట్ ఎట్లుండే టేస్ట్ టేస్ట్ వస్తుంది ఉన్నదంట సూప్ మంచిగా సెకండ్ తినరా అంటే అది మంచిగా లేదు ఇది మంచిగా లేదంట అయిపోయింది బయట తప్పించుకుంటాను వీడు బయట గురించి అబ్బా 2 మెతుకులు మైనస్ ఒక్క నిమిషం కూడా తినొచ్చు రా ఇది ఏమైందా పని చేయి ముద్ద పెట్టుకో 2 అడుగులు అటు అడుగు అడు టైం పెరుగుతారా తెలియదు వీనికి మోసం చేద్దాం అనుకుంటా నిన్ను గాయ్స్ కామెంట్ చేయండి కదా ముద్ద తిరుగుతాయి వీడు వీనికి మంచి చేసేటోడికి వీడు ఇంతే వీడిగా మన నవ్వకండి పాపం కక్కెలంటున్నాడు మంచి చేస్తారా కొడుకు ఇదే అదను ఇది నీ అమ్మ చూసాడనుకో పిల్లలు కూడా అడిగారు నీకు గాయ్స్ మీరే చెప్పండి ముద్ద పెట్టుకో అటు ఇటు తిరిగితే టైం పెరుగుతుందా లేకపోతే ఇన్ని ఒకటే దగ్గర కూర్చుంటే ప్రాబ్లం అవుతుంది కామెంట్ చేయండి గాయ్స్ కామెంట్ దేనికి కామెంట్ ఎందుకు చేయాలి ఓకే కానీ సత్తయ్య ఏందో వీడు టైం పెరుగుతాడు నీకు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది వాటర్ పట్టుకో గాయస్ వీడియో ఆగమనం చేస్తుండే బిర్యానీ అయితే తిన్నాడు ఆల్మోస్ట్ ఒక ముద్ద అయిపోయింది ఆ ముద్ద అంతా అయిపోతుంది ఆ ముక్కలు తినడానికి క్విట్ ఆటే నా వల్ల కాదంటాడు అరిటాకులు ఇంత తిని ఇప్పుడు క్విట్ అయ్యేటట్టు అరిటాకుల ఇంత అందరికి తెలియని సీక్రెట్ ఏంటంటే నేను పొద్దుగాల నుంచి ఏం తినలేదు అసలు వీడి షాప్ లోకి వెళ్ళి వీడి తిన్నారు వేయండు వీడి తిన్నారు వేయండు వీడు కూడా తిన్నాడు ఆఖరికి మనం పొద్దుగాల నుంచి ఇంటికి కూడా తినకుండా ఉంటాం మనం. ఎంత ప్లాన్ చేసిండే అది ఇప్పుడు నీళ్ళావురా ఛాలెంజ్ అంటే ఏంటి తినొద్దు భయ్ మా అమ్మ ఎందుకు ఫోన్ చేస్తా అనుకుంటాను అప్పటి నుంచి ఇగో నేను తినలేను రా హెడ్ఏక్ వస్తుంది బిర్యానీ అబ్బా నా వల్ల కెమెరా ముందు వాంతి యాక్చువల్గా వస్తుంది నాకు కొంచెం నైట్ కిట్ అవుతుండు కిట్ అంటే చెప్పు. అంటే ఓ పని చేద్దాం వీడు తినలేడు ఒకవేళ ఇప్పుడు మా ముగ్గురు ఇట్లా లేవాలని ఇది కూడా తినలేదు అనుకో చూద్దాం ఏ టైం ఆపేదేమో 1:30 1:39 అయింది 9 సెకండ్లు తీసేద్దాం 1:30 బిర్యానీ తిన్నాడు 1:30 కాదు 13:30 13:30 గైస్ మనోడు అయితే ఇంతరా 13:30 30 minutes 39 seconds అలా 9 seconds తీసేయాలి అయిపోయింది ఇప్పుడు మనం అయితే నెక్స్ట్ 39 సెకండ్స్ ఇప్పుడైతే నేను ఇక మనోడు స్టార్ట్ గైస్ 2వ నెంబర్ లో మనోడు అయితే బరిలోకి దిగుతున్నాడు వీడిని చూస్తుంటే వెల్ ప్రిపేర్ అయినట్టు అనిపిస్తుంది కానీ రెడీ 3 2 1 స్టార్ట్ స్ట్రాటజీ ఘోరంగా ఉన్నది అంబో గైస్ ఇది తింటాడు గైస్ లగాయిస్తాను నాకు భయం అవుతుంది ఇక వీడు తింటే ఇంకో నేను ఉన్నా మంచిదే ఈసారి విద్యార్థులు ఒకరు ఉండాలి మీకు తనకనరా ఇంకెక్కువ మోటివేషన్ వస్తుంది మాకు చెప్పరా చిన్న డౌట్ కొడుతుంది అమ్మో వీడే అంటాడంటే నేను బుగ్గగానే అయితే ఇక అమ్మతోడు పెద్ద పెద్ద ముందర పెట్టు గిడ్డ గిడ్డ చేస్తే వాకింగ్ అయిపోయినావు అయిపోయింది guys. పోదు అంట స్ట్రాటజీతో సగం తీసి ఏదో ఏం షో అనుకున్నా పోదు అంటున్నా వచ్చినాయి మళ్ళీ పోదు అట్లా అంటాడు guys, ఇది కూడా స్ట్రాటజీ పోదు అనుకునే పంపిస్తాడు ఆల్రెడీ సగం అయిపోయింది లేకో సూప్ పోసుకోಬೇಕು ఒరే సగం అయిపోయిందిరా చిన్నగా అమ్మదన్న బాక్స్ ఎక్కువ గైస్ ఇది ఇంతకుముందు లేదు లేదు అన్నాడు ఆ ముక్కలు అందరినీ అన్నాడు ఇప్పుడు ఈ టైం వచ్చేసరికి ముక్కలు పక్కన పెడదాం రైస్ అయితే తిన్నావా అంటాడు ఇక నేను ప్రామిస్ చెప్తాను నా నుంచి చెప్తానండి నేను జస్ట్ నాకు ఇప్పుడు అదే వచ్చింది ఐడియా అట్లా ఆల్రెడీ ఇది అయిపోయింది నేను ఎందుకు షో చేస్తాను ఏమున్నది ఇలా అయిపోయింది వాడు తింటాడు వాడు అందుకే రైస్ చక్క 5 నిమిషాలు తినేయచ్చు ఈ ముక్కల్ని తర్వాత సైడ్ చేద్దామని చూస్తాను ఇక మరి మొత్తం నువ్వు ఎంత చూసినా అది అంతే ఉంటుంది కత్తి
వాడు 13 నిమిషాలు తిన్నారు రావని కొంచెం మన దగ్గర దాకా పో అమ్మో టైం అవుపిస్తానా గైస్ ఫస్ట్ సవాల్ ఇప్పుడు చెప్తున్నా ఈడు తిన్నందుకని పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఖచ్చితంగా తిన్నా నేను. నాకు టైం అప్పుడప్పుడు టైం చెప్పాలి మరి. నేనే ఓడిపోయేటట్టున్నా ఇలా ఎందుకో అది తెలిసిన విషయం కానీ అసలు జరగదు గైస్. నేనే ఓడిపోతున్నా అస్సలు ఓడిపోడు. ఎందుకంటే అన్నం మంచిగా తిన్నా చిక్కుడుకాయ కూర తింటాను అర్థం అంటే తక్కువ సంసారి అంటుంది ఇది చిన్న చేత కాదు. నేను ఓడిపోయినా మంచిది, వీళ్ళిద్దరు మధ్య ఒకరు ఉన్నారు. వాళ్ళు తిండి పడి ఇద్దరే ఉంటుంది ఇక అట్లా. నాతో పాటు ఒకరిని గుంజుకొత్తా కలిసి అయిపోయింది కాదు దాంట్లో లేనే లేదు ఇలా ముక్కలు కూడా తినాలి గాయస్. నేను చెప్తున్నా తినాలి, తింటేనే చాలా ఉంటది. ఎందుకు ఉండదు? నెక్స్ట్ నువ్వు అది ఆలోచించుకో. అందుకే అంటారా గాయస్. నాకు ఎందుకో చిన్నగా భయం అవుతుంది. నా టైం వచ్చేసి 4 minutes 50 seconds, అంటే 54 వాళ్ళ పాజ్ చేసాక లేట్ అయిందట. 4 minutes 50 seconds నాది, 13 minutes 30 seconds బాగుంది. 13 13 minutes 13 minutes 39 seconds 30 seconds రా, 9 seconds సో వీడిదాకా నువ్వు తిన్న 5 నిమిషాలు తిన్నాడు గాయస్. ఇంకా మీరు చెప్తాండి కదా ఆల్రెడీ రివెంజ్ ఛాలెంజ్ ఫిక్స్. సో ఇప్పుడు థర్డ్ ప్లేస్ లో చిన్న అయితే పార్టిసిపేట్ చేస్తాండి. లాక్ చేయ ఒకసారి గాయస్. గిరిధర్ గాని బాక్స్ లో బిర్యానీ తక్కువ వచ్చింది. ఇక అంతే చెప్తారు. ఇక 4 నిమిషాల్లో వీడు తిన్నాడు అంటే నాకు అసలు నమ్మకం. వీరి మీద నమ్మను. ఈ రోజు నేను పుష్ప రప్ప ఖైదీ సినిమాల హీరో నేను కార్తీక్ చూడు. 3 2 ఏముందన్నా 3 2 1 ఓడిపోదు. ఈయనే 10 సెకండ్లు అయిపోయింది గ్యాప్ లా. అది 10 సెకండ్లు అయిపోతే నిమ్మకాయ ఇవన్నీ ఏదో చెప్తాను మర్చిపోయినా. గాయస్ నేను 4వ నెంబర్ వచ్చాడు. నాకు ఘోరమైన లక్క అది. మీరు ఏదో తినేసి వీడు తినలే అని లైట్ తీసుకోవాలి ఉంటే తెలుసు నన్ను. ముగ్గురు ఉండేది. ఇప్పుడు క్విట్ అయితే 13 నిమిషాల దాకా టైం ఉంటుంది. ఏంది భయ్ అయితే ఈ దొంగ ముఖం ఇది అట్లనే చెప్తుంది. అయిపోయింది బంద్ చేయగా. అయ్యో పీస్ ఎక్కువ వచ్చింది, అది రైస్ తక్కువ వస్తుంది. అబ్బా వీనికి పెద్ద పీస్ వచ్చినాయి అయితే కదా. నిజం చెప్పరా గాయస్, మన చాలా రెడ్ బకెట్ ఎంత వస్తే కదా తినాలి. నేను అప్పుడే మన గురించి మాట్లాడినప్పుడు క్విట్ అయిపోయింది భయ్. మీరు గాయస్ మీరు చూసి కదా ఫస్ట్ నేను ఏమన్నా ముక్కలు తినబోతే సరే డైరెక్ట్ అయిపోయా ముక్కలు తినబోతే వాడు క్విట్ అని చెప్పిన. వీళ్ళు లేదు ఆడికి అట్లనే ఈడికి ఇట్లనే అన్నారు. నేను అట్లనే తిన్నా. బాక్స్ తీసుకుంటే నా బాక్స్ నేను అసలు కనీసం ఏరుకున్నా నాకు ఏది ఇస్తా తీసుకొని తిన్నా. అదే నేను జోకిన గైస్. ఆల్రెడీ మన జోకుడు అనే టాలెంట్ ఉంది మనది. వీడు తింటాడు 4 minutes అదేందిరా తింటాడు వీడు తింటాడు. నాకు భయం అవుతుంది. అయిపోయింది నీది మళ్ళా మనమే కానీ నేను తింటా. నేను 100% ఐ విల్ ట్రై గైస్. టైం చెప్తారు కదా నాకు అడిగితే అదే మరి. వీడు అప్పుడే మేము ఇద్దరు ఓడిపోయినాం, మా ఇద్దరికి ఏం రివెంజ్ ఛాలెంజ్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తాను. ఇప్పుడే ఇంకా మన తిరుగుడు కూడా అయిపోలే. వాటి ఇంకా మన టాస్కే కాలే. అమ్మో నా భయం అవుతాండ్రు. రివెంజ్ ఛాలెంజ్ మాకు చిన్నది చిన్నది అంట. ఇప్పుడు బాగా మమ్మల్ని రివెంజ్ ఛాలెంజ్ అన్నాడు. ఇప్పుడు వాడే అనుకుంటాడు. ఇంకా 1 minute 2 minutes 43 వీడు తింటే మోటివేషన్ వస్తుంది కొంచెం అన్న తినగలుగుతాను. ఓకే అంటే చిన్నగానే సేవ్ చేసి బాగా రివెంజ్ ఛాలెంజ్ ఉందా మంచి అట్లా కాదు కానీ
ఓ అయ్యా ముద్దేనా సారు ఇంత వెళ్తాను 3 అయిపోయింది. ఈ టైంలో ఎంత తిన్నా? సెకండ్ రౌండ్ వేసుకున్నట్టున్నావు. థర్డ్ రౌండ్ వీడు చిన్న చిన్నగా పొక్లింగ్ తోనే ఇంత గుంజినట్టు గుంజిండు ఇక వేలే వీడు 10 సెకండ్లు ముందే లేదు. నా గుండె వీడు ఎట్లా కొట్టుకుంటా రిజల్ట్స్ అప్పుడు కూడా ఇంత భయపడలేదు నా ఇంటర్ డిగ్రీ రిజల్ట్స్ అప్పుడు ఈ ఛాలెంజ్ పెడతారు అంటుంది లోపల. పాప నువ్వు 4 మినిట్స్ తిన్నావు అనుకో. పింక్ అంత టైం తిన్నా కూడా ఘోరం కష్టమైంది. ఓట్లో పెట్టుకునే వరకే లాస్ట్ ఇలా నన్ను గెలిపి నువ్వు నోట్లో పెట్టినావు లాస్ట్. మొత్తం అదే ఇళ్ళకి రైస్ అయిపోవాలి అంతే అంతే. ఓకే నేనే ఇప్పుడు నేను ప్రస్తుతానికి అయితే నేనే ఉన్నాను. కొంచెం ఒక నిమిషం 2 నిమిషాలు వేరే పని చేయి పని చేయి ఇంకో ముద్దున్నాయి. అయిపోయింది పని చేయి గైస్ ఇంత 4 minutes 15 seconds. బాబా పింక్ కొంచెం అయితే అయిపోయి ఇట్లా కూడా నేనే ఉండనట్టున్నా. 4 minutes 15 seconds ఇంకో ముద్ద కూడా ఉన్నాయి. ఇక అయిపోయినట్టే ఇక 4 మెతుకులు కూడా లెక్క కొత్తా. చీ దేవుడా ఏంద్రా ఇట్లా కూడా నన్ను. మొత్తం భయం అవుతుంది నాకు. ఓకే గైస్ వీడైతే 4 minutes 15 seconds. నెక్స్ట్ చూద్దాం. 4th ప్లేస్ లో రాకేష్ గారు పార్టిసిపేట్ చేస్తాడు. భయం అవుతుంది గైస్. చూద్దాం మానవుడు ఎంత సేపు తింటాడో. 3 2 1 స్టార్ట్. ఏం ఇట్లా రాదు ఇది మొత్తం ఇట్లా వస్తే నడుస్తుంది సప్పా సప్పా. మంచిగా తింటాడు మళ్ళా కిట్ కిట్ అట కిట్. స్పీడ్ ఇట్లా తింటారు అది నీకు బ్రహ్మ విద్య అది. రాకేష్ కిట్ అని చెప్పు. అవిగా బ్రహ్మ విద్య గాయస్ తినేది. 13 నిమిషాలు అవి కూడా తింటే అది ఇట్లా చూస్తే కొంచెం కొంచెం చూసుకుంటే తొందరనే తక్కువ ఉన్నాయి. గైస్ మళ్ళా మేమిద్దరమే రివెంజ్ ఛాలెంజ్. మళ్ళా మేమిద్దరమే రివెంజ్ ఛాలెంజ్. గుండెలో నొత్తాను కిట్ 1 minute ఓవర్. లేదురా తింటో 1 minute లో సగం తిన్నావు అంటే సగం తిన్నావు. 1 minute ఆ పీస్ సగం ఆ రైస్ ఉన్నాయి. కళ్ళు కొడతాను అప్పుడప్పుడు వాటర్ అది టైం వచ్చాది. నా ప్రాణం పెడుతున్నా గైస్. అమ్మో అప్పుడప్పుడు సిమెంట్ లో కొన్ని నీళ్ళు లూజ్ లూజ్ అయిపోయింది. ఇది పోయి థమ్స్ అప్ పోసుకొని సప్పుడు. ఎక్కువ తాగకు. నీ ఎన్ని గ్లాసులు అయినా 3 అయినా నేను ఎక్కువ తాగిన థమ్స్అప్ 3 గ్లాసులు అయినా నేను. ఒకటే ఈ ఒకటే అన్నదో బిస్కెట్ తాగిరా. నేను ఎక్కువ తాగిన థమ్స్అప్ తాగినంత ఒక బేగ్ తప్పు చెప్పాను. మొత్తం కానీ 2 ఏ గింత కష్టపడి తిన్నా గాయస్ మళ్ళా నేను ఓడిపోయినట్టున్నా. ఆగయా రాకేష్ మా రివెంజ్ చాలా జాగయా. ఎట్లా చెప్తాను బరాబరి 2 ఇప్పుడు. ఇప్పుడు 2 అయింది. అదే ఇంకేమున్నా అమ్మ తోడు. అలాగే నేను వస్తాను. ఇట్లా చెప్తాడు 100 చెప్తాడు గాయస్ ఇట్లా వీడు. వస్తానే వీనికైతే తిన్నది 13 నిమిషాలు కదా. ఆ 13 నిమిషాల కళ్ళకెళ్ళీళ్ళు ముక్కలకెళ్ళీళ్ళు మెల్లగా తినుడు లేచుడు నడుచుడు. ఇంకా వామ్మో వీడు ఏం చేసిండు. ఇంకా 13 నిమిషాలు గగనం అది. నేను ఏదో వెనకటి పుష్ చేసిన వాటి నడిచింది మిషన్. యువత మిషన్ మొత్తం వచ్చినాయి. ఎలా ఎలా నేనైతే ఓడిపోలేదు కానీ ఓడిపోయినా. మొత్తానికి చాలా అయితే కంప్లీట్ అయింది. ఇలా ఫస్ట్ ప్లేస్ లో చిన్నాడు, సెకండ్ ప్లేస్ లో నేను, థర్డ్ ప్లేస్ లో అభి, 4th ప్లేస్ లో అయితే రాకేష్ గారు. అంటే రాకేష్ గారు తినేటోడే. వాడు మన రూల్స్ ప్రకారం వామిటింగ్ చేసుకుంటే క్విట్. వాడు వామిటింగ్ ఇంత దొడ్డు ఉంది గైస్ ఒక్కొక్కటి. 4th నెంబర్ వచ్చి 4th ప్లేస్. వీళ్ళు గెలిచి నన్ను ఓడించడం అది నా అంతా నేను ఓడిపోయినా. ఇప్పుడు చూసుకుంటే కాదు టైం ఎక్కువ కాదు ఓడిపోలే నేను. అప్పటికి కూడా తింటా గైస్. నేను అప్పటి కూడా తింటానా. ఒకసారి బయటకు వస్తే నెక్స్ట్ కూడా ఫ్యూచర్ లో కూడా చాలా ఉంటాయి. అప్పుడు కూడా మీరు ఇట్లాంటి పెట్టుకోవద్దు. కాదు నేను భయపడ్డా అనుకోండి, భయపడలేదు. మొత్తానికి అయితే ఇలా గెలిచిన నేను అంతే. మీరు ఏమన్నా అనుకోరు అంటే గట్లనే అనుకోవాలి కానీ అంతే దానికి మాట్లాడు.
ఇక వద్దురా. ఉత్తరానికే. నేనైతే గెలిచిన. ఒకటే సంబరం. గతం గత ఫ్యూచర్ గురించి ఆలోచించొద్దు. ఇప్పుడు నేను గెలిచిన. నెక్స్ట్ ఉంది గైస్, నేను ఏం చేయాలి? వాటర్ మిలన్ ఛాలెంజ్ ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరికి రివెంజ్ ఛాలెంజ్ ఉంటది. నెక్స్ట్ అనాలే. ఏమనాలే? లేదు నేను ఆహా అదే ఉంటాయి ఆ డైలాగ్ అనాలే. ఉంటే రెడీ ఆ రివెంజ్ ఛాలెంజ్ కి మన దేనికైనా రెడీ. Guys, ఇప్పుడైతే బిర్యానీ ఛాలెంజ్ ఎప్పుడు స్పాట్ లో పుచ్చకాయ ఛాలెంజ్ అయితే బాగుంటుంది చాలా. బాగుంటది గైస్. నాకు పుచ్చకాయ తినాలంటే ఇప్పుడు పైసలు ఓకే సరే గైస్. పుచ్చకాయ ఛాలెంజ్ అన్నారు కదా వీడియో, వీళ్ళిద్దరు పంపి. వీళ్ళిద్దరు పోతారు. సగం సగం పనులు కాకుండా ఫుల్ పనులు చేసుకుంటారు. ఒకటే ఒకటి తెస్తావు 10 తెస్తావు నీ ఇష్టం. 4 పుచ్చకాయలు 4గురికి. ఓకే గైస్, అయితే కంప్లీట్ అయింది. యాక్చువల్ కొన్ని అనివారణ కారణాల వల్ల మనది ఒక కొంచెం బయట పడ్డది, వీళ్ళు ఒప్పుకుంటలేరు అది. ఓకే, గేమ్ ఈజ్ గేమ్ కాబట్టి ఇక యాక్సెప్ట్ చేసిన నేను. ఈసారి నా తోడుకు రాకేష్ మామ అయితే వచ్చిండు guys. ఓకే ఓకే నో ప్రాబ్లం. అప్పుడు ఈ కామెంట్ సెక్షన్ ఉన్న వాళ్ళని నరికేద్దాం అనుకుంటున్నా. నాకు మెసేజ్ చేసిన వాళ్ళని, వాళ్ళ దిష్టి వల్లనే నేను తినలేకపోయాను. నేను రే చూపిస్తారు రే చూపిస్తా. ఆ బిర్యానీ ఛాలెంజ్ నేను గెలిచిన ఇలా అవ్వ, ఆ challenge కూడా. మేము గెలిచినాం. మేము గైస్ మీరు చూసే ఉంటారు, మేము గెలిచినప్పుడు వీళ్ళలాగా గెలిచిన మేము చెప్పుకోము, ఓడిపోయినా కూడా చెప్పుకోము. చెప్పుకో గెలుపుడు ఎంజాయ్ చేద్దాం గైస్. మేమైతే ఇది చేసుకోండి. మీరు చేసి బోర్ కొట్టింది మాకు. ఎవరి పేరు నాతో మాట్లాడతాను. వీడు ఎప్పుడైతే నాకు సపోర్ట్ చేసిండో అప్పుడే ఓడిపోయినా. వీడు అది వేసుకో ఇట్లా వేసుకో ఇది నేనేం వేసుకో చెప్పలే. పసక్కాయ. వాడే పిల్ల. సపోర్ట్ అయితే ఓడిపోయింది guys. ఓడిపోయినా ఇక ఏం చేస్తా ఇక. అది నీ పాట, నువ్వు తినలే. 4వ నెంబర్ వచ్చిందని సంతోషపడే లోపే. గైస్ ఓకే గైస్, ఇది ఈ రోజు వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, నాకు తెలిసి నచ్చే ఉంటుంది ఎందుకంటే మేము గెలిచినాం కాబట్టి. మేము అనుకో నేను గెలిచిన కాబట్టి. ఇది ఈ రోజు వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ బిర్యానీ బాగా తిన్నాయా? నాకే తిరుగుతలేదు. గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన క్రేజీ ఎక్స్పెరిమెంట్ టు కామెంట్ చేయండి గైస్.